హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చాణిక్య. ప్రజెంట్ నేనైతే మన నెల్లూరు కూలేబొమ్మ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఎండలు రాకముందే ఎండాకాలం అయితే అనేలా ఉంది కాబట్టి మన ఎండలు తట్టుకోలేక సోడా కొడదామని అయితే నేనైతే కూలేబొమ్మ దగ్గర ఉన్న సోడా బండి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంతకుముందు ఫేక్ రిపోర్టర్ అని చెప్పి కాన్సెప్ట్తో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఫన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆ వీడియో ఇంకా ఎవరు చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాం అనమాట. వెళ్ళేసి ఆ వీడియో చూసేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ సోడా బండి మనం ఏదైతే వచ్చామో అందరూ జనరల్గా సోడాలు అయితే తాగుతూ ఉంటారు. అసలు ఆ సోడాలు ఏముంటుంది, గ్యాస్ నిమ్మకాయ కదా అనుకుంటారు. అసలు గ్యాస్ ఎలా తయారు చేస్తారు అండ్ అంతేకాకుండా సోడా తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనారోగ్యాలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా విషయాలు కూడా తెలుసుకున్నాం అనమాట. మనం ఎందుకు కలిస్తాం వెళ్ళిపోదానండి సోడా బండి దగ్గరికి. వచ్చేయండి. టట్టడాయ్ అన్నా, నమస్తే. నమస్తే, బాగున్నారా? బా అన్న చిక్కగా నవ్వుతున్నాడు. అదే విషయం ఏంటంటే అన్న ఏం పొట్టది? పోలరం పొట్టు నిజమే కదా. అయితే ఎండాకాలం రాకముందే ఎండలు వచ్చేసి ఎట్టుంది అసలు వాతావరణం? ఇప్పుడు వ్యాపారాలు లేవు పెద్దగా, ఎండలు కాస్తున్నాయి. కానీ ఎండలు ఏం కాస్తున్నాయి, రాత్రి ఏమో చలి, ఉదయం ఏమో ఎండ, రెండింటికి తట్టుకోలేకపోతున్నాము. సో విషయం ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ సోడా తాగుతూ ఉంటారు. శివరాత్రి బాగా కావాలండి. ఎండాకాలంలో ఎక్కువ సోడాలు తాగుతూ ఉంటారు. అసలు ఈ సోడా ఎలా తయారు చేస్తారు మాకు తెలియాల. ఏందో మేము ఉదయం మామూలుగా చూస్తామంటే ఎలా ఉంటుందంటే నిమ్మకాయ కనిపిస్తాము ఇట్రన్నా. మనం అయితే మామూలుగా ఎట్లా చూస్తామంటే నిమ్మకాయ కనిపిస్తుంది, నీళ్ళు కనిపిస్తాయి, అంతే. మాకేం కనిపించదు. లోపల ఏముందో అర్థం కాదు. అసలు ఏంది అవి కథ అంతా మాకు చెప్పాలి. మేము ఇప్పుడు లోపల ఏముంటుంది? లోపల గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అంటే ఏందన్నా? అది ఏం గ్యాస్? ఈ కార్బన్ డైఆక్సైడ్, సోడా గ్యాస్. దానివల్ల ఏమవుతుంది? గ్యాస్ అనేది క్రియేట్ అవుతుందా? గ్యాస్ లేదు, జీర్ణం అవుతుంది బాగా. గ్యాస్ పట్టేసిన వాళ్ళకి కూడా ఫ్రీ అవుతుంది. అరగదలలో కూడా అరగదల అవుతుంది. అవును, మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు. మనకి ఏంటంటే మన అన్నం తినంగానే కడుపు ఉబ్బరంగా ఉందంటే ఒక సోడా తాగరా అంటా ఉంటారు కదా. దాన్ని అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అరుగుదల అవుతుంది అనమాట. బాగా మసాలా వేసుకుంటే బాగా అరుగుదల అవుతుంది. మన దగ్గర ఎన్ని సోడాస్ ఉంటాయన్న? సుగంధ వాటర్ 1, ఆరెంజ్ 2, నిమ్మకాయ సోడా 3, మసాలా సోడా 4, షర్బత్ 5. ఈ 5 అయితే మన అందరి దగ్గర వింటానే ఉంటాం అనమాట. మీ దగ్గర ఈ 5లో స్పెషల్ ఏంటి? షర్బత్. సో షర్బత్ తాగడం నన్నారి షర్బత్ అంటారు, అదే కదా? అదే నన్నారి. సో దాని అది తాగడం వల్ల బెనిఫిట్ ఏందన్న బాడీ? వేడి తగ్గదు. సబ్జాలు బాదం కటోరా ఉంటుంది, అవి 2 వేస్తే వేడి తగ్గుతుంది. సో నెంబర్ 1 షర్బత్ మన నెల్లూరులో కల్లా. ఈ వేడి దగ్గర థమ్స్అప్లు అవన్నీ వేస్ట్, ఏం లేదు. అట్లా కెమికల్ తప్పితే ఏం లేదు. షర్బత్ తాగితే నన్నారి ఏర్లు ఉడకబెట్టి అవి అడవుల్లో ఉంటాయి కదా. నన్నారి అంటే అసలు ఎక్కడి నుంచి వస్తారు? అడవుల్లో ఉంటాయి. అవి తెచ్చి ఉడకబెట్టి రసం తీసి బెల్లం, చక్కెర కానీ బెల్లం చాలా మంది బెటరు. చక్కెర పాకం పెడితే ఆ ఏర్లు రసం తీయాలి. అప్పుడు అవి తయారు చేస్తారు. దీంట్లో కెమికల్ ఏం కలపరా? కలర్ కానీ ఏం కలిపితే కొద్దిగా లైట్ కలర్ కలుపుతారు. ఇది నిల్వ ఉండడానికి అంటే స్టాక్ ఏం లేదు, కల్తీ లేనిది ఇది షర్బత్. ఇది దీంట్లో నిమ్మకాయ సోడా, షర్బత్ 2 ఏం కల్తీ ఉండవు. మళ్ళీ సుగంధ వాటర్లలో, ఆరెంజ్లలో, ఈ బ్లూబెర్రీ అంటే అన్ని కల్తీ. ఈ 2 నెంబర్ 1. నిమ్మకాయ సోడా, ఒక షర్బత్. షర్బత్లో కూడా నిమ్మకాయ పిండుతారా? నిమ్మకాయ పిండుతాం. సో అసలు మామూలుగా నిమ్మకాయ మనం బిర్యానీలో పిండుకొని తినేస్తాం, ఏదైనా ఫుడ్ ఐటెంలో పిండుకొని తినేస్తాం. ఒక సోడాలోనే అది బాగా నెంబర్ 1. అది అయితే విషయం ఏంటంటే బాగుంటుంది. ఓకే, షర్బత్ చెప్పారు. అసలు నిమ్మకాయ ఎందుకు పిండుతారు? నిమ్మకాయ వల్ల మనకి ఏంది బెనిఫిట్? వేడి తగ్గేదానికి, ఎండకి కళ్ళు తిరగకుండా. ఈ కొంతమంది పడిపోతారు కదా, వడదెబ్బ కొడతారు. ఆ వడదెబ్బకి అయితే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. అది కూడా మన హెల్త్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. పాతకాలంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అందరూ కొత్త బండ్లు కొనగానే నిమ్మకాయలు ఎక్కిస్తూ ఉంటారు. యాక్చువల్లీ విషయం అది కాదనమాట. విషయం ఏంటంటే పాతకాలంలో మన గుర్రాలు అండ్ అంతేకాకుండా ఆవులు బండ్లు ఎక్కువ ఉండేవి. ఆ బండ్లు ఏవైతే ఉన్నాయో నడిచి పుండ్లు పడేవన్నమాట ఆ జంతువులకి. అవి తగ్గడానికి నిమ్మకాయలు దొక్కించేవాళ్ళు. నిమ్మకాయలు ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ దాని లోపల పోయినప్పుడు పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పడిపోయి అట్లా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి అది ఆనవాయితీగా వచ్చేసి బండ్లకి దొక్కిస్తూ ఉన్నారు నిమ్మకాయ. అన్న ఇప్పుడు షర్బత్ తాగడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఈ ఏదైతే ఈ గ్యాస్ ఉందో ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు? మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఇది మెడ్రాస్ నుంచి, ఉయ్యూరు నుంచి చేస్తారు వాళ్ళు, టౌన్ హాస్పిటల్లో. ఆ నుంచి మేము కొనుక్కొచ్చుకుంటాం. స్తంభం 500 ఒక స్తంభం పట్టించింది దాన్ని 500 చేసి. అంటే ఒక గ్లాస్ ఎంత అన్న? గ్లాసు 15-20 అమ్ముతాను. 15-20 అంటే ఒక రోజుకి ఎన్ని గ్లాసులు అమ్మొచ్చు?
100 గ్లాసులు 100 గ్లాసులు అమ్మచ్చు. అంటే ఓన్లీ షర్బత్ వరకే? షర్బత్ అన్ని కలిపి షర్బత్ నిమ్మకాయ సోడా అన్ని. మీకు ఖర్చు ఎంత వస్తుంది అన్న రోజుకి? ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడు నిమ్మకాయలు 100-300 అమ్ముతుంది. ఎక్కువ నిమ్మకాయల రేట్లు పెరిగిపోయాయి కాబట్టి సో ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గ్లాసులు ఎలా పడతాయి అన్న? గ్లాసులు ఒక సరం వచ్చి 40-50 అట్లా ఉంటుంది. అంటే ప్లాస్టిక్ గ్లాసులు కూడా వాడకూడదు అంటూ ఉంటారు, కానీ ఆ దాని రేటుకి దీని రేటుకి కొంచెం టాలీ అవ్వట్లేదు. ఇంకా కొన్ని రోజులు పోయాయంటే ఆ పేపర్ మనకి ఏదైతే ఇది కొంటున్నామో ఈ రేట్లే కానీ పేపర్ గ్లాసులు వచ్చేస్తే దీనికి మారిపోతారు అందరూ. అవి నానిపోతాయి, నీళ్ళు పడేయాలకి నానిపోతాయి, చేతిలో ఊడిపోతాయి, ఏదో గట్టిగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా పార్సల్ కావాలంటే అలా కవర్లలో కట్టించేస్తాం. పార్సల్ కూడా ఉందా? పార్సల్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర 5 ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. సోడా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు. ఇంకా మిగతా ఉంటాయి కెమికల్స్ కలిపినవి, థమ్సప్ స్ప్రైట్లు కానీ అన్ని కెమికలే కదా, మనం చూడం కదా. ఇది ప్రత్యక్షంగా మనం బిర్యానీ తినగానే వెంటనే తాగితే బాగుంటుంది అంటే దాంట్లో కెమికల్ ఉన్న వల్ల అరుగుదల లేస్తుంది అనమాట అని అంటారా, లేకపోతే నిజంగానే అరుగుదల జరిగిద్దా? అది కెమికల్ వలన అది అరుగుదల మనం చూడం కదా, ఎట్లా తయారు చేసేది ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు నన్నారి షర్బత్ అయితే మన కోసం అన్న స్పెషల్గా తయారు చేసి ఇచ్చాడు అనమాట. అసలు ఫస్ట్ ఎలా తయారు చేస్తారో కనుక్కున్నాము, అండ్ అంతేకాకుండా ఎలా ఉంటుందో టేస్ట్ కూడా మీకు చెప్తాను. అన్న దీన్ని ఎలా తయారు చేశారన్న? అది ఏర్లు ఉడకబెడతాం పొయ్యి మీద. అదొకే. ఇప్పుడు నిమ్మకాయ పిండి షర్బత్ పోసి గ్యాస్ కొట్టి పోసి సబ్జాలు వేస్తాం. అయితే షర్బత్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్ని దగ్గర చిక్కగా ఉంటుంది, కొన్ని దగ్గర ఏంటంటే కొంచెం పల్సగా ఉంటుంది అనమాట. ఈ రెండింటికి తేడా ఏంది అంటే పాకం గట్టిగా పడతారు. మన అరిసెల్లో గట్టిగా ఉండడం మంచిది అంటారా, లూజ్గా ఉండడం మంచిది అంటారా? గట్టిగా ఉండే నీకు తొందరగా నీళ్ళ కలవదు, అది గట్టిగా ఉండదు. ఇదైతే కొద్దిగా నీళ్ళ బాగా కలుసద్దు, సోడాలా కలుసద్దు అన్నమాట. సో ఒకసారి టేస్ట్ చూసి అయితే ఎలా ఉందో చెప్పేస్తాను అనమాట. స్పెషలా మామూలు అన్న మన కోసం స్పెషల్గా తయారు చేయించాను అనమాట. ఎండాకాలం వచ్చిందంటే అట్టా ఒక షర్బత్ కొట్టామంటే సూపరు. అట్లా చల్ల కడుపులోకి వెళ్ళిపోయి పేగులన్నీ చల్లబడిపోయి నేను కూడా చల్లబడిపోయా. మీరెందుకైతే ఎండాకాలంలో మామూలుగా అయితే టిచ్చి కొడదామంటే కష్టం అయిపోద్ది. సో అవన్నీ పక్కన పెట్టేసి షర్బత్ కొట్టండి, హ్యాపీగా ఉంటుంది. మరి ఎందుకు ఆలోచిస్తుంది, మీరు కూడా షర్బత్ కొట్టేయండి.